సంగతి. ఇంత మంచి కంటెంట్ బ్యాక్ టు బ్యాక్ పాటలు నిజంగా అద్దిరిపోయాయి. సో, మా మాస్ హీరో అజయ్ అండ్ మా బబ్లీ హీరోయిన్ ధనుష ఇద్దరిని మనం చాలా చాలా కనెక్ట్ చేసుకుంటూ, రిలేట్ అవుతూ బోలెడంత లవ్‌ని మనం చూడబోతున్నాము. యాక్చువల్‌గా ఈ ట్రైలర్ గాని, ఈ పాటలు గాని చూసిన తర్వాత చాలా మందికి ఇది ఒక లవ్ స్టోరీ అని అనిపించడం చాలా సహజం. కానీ యాక్చువల్‌గా ఇది లవ్ స్టోరీ మాత్రమే కాదు. ఇది యాక్చువల్లీ బ్రేకప్ స్టోరీ అనమాట. సో, చాలా సినిమాలు మనకి లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్సెస్, కాన్‌ఫ్లిక్ట్స్ రావడం, ఫైనల్‌గా హీరో, హీరోయిన్ కలవడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఫార్మాట్. కానీ ఈసారి మాత్రం బ్రేకప్ తర్వాత ఉండబోయే ఎమోషన్స్‌ని మనం చాలా అద్భుతంగా రిలేట్ అవుతూ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాము. అండ్ కరెక్ట్ టైంకి మా సైకియాట్రిస్ట్ మంచులక్ష్మి గారు కూడా ఇక్కడికి వచ్చేసారనమాట. సో, చాలా రోజుల తర్వాత మంచులక్ష్మి గారిని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్‌లో చూడబోతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ మంచులక్ష్మి గారు. సో గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. ఆఫ్ కోర్స్ విజయ్ యాంటనీ గారు కూడా. యెస్, అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఐ థింక్ స్టేజ్ పైకి వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది మనం ఈ సినిమా గురించి. సో, విజయ్ యాంటనీ గారు దిస్ టైం మనందరికీ కేమియోలో ఒక లవ్ గురు లాంటి పాత్రలో కూడా కనిపిస్తూ, అటు ప్రొడ్యూసర్గానే కాదు, ఐఎమ్ ష్యూర్ విజయ్ యాంటనీ గారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా ఎంత అద్భుతంగా ప్రతి సినిమాని మన ముందుకు తీసుకొచ్చినప్పటికీ విజయ్ యాంటనీ గారు యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ హిట్స్ డిఫరెంట్ అని చెప్పాలి. సో, ఆయన మ్యూజిక్ మనం విన్నాం, పాటలు ఎంత బాగున్నాయి నిజంగా. సినిమాకి ఐ థింక్ డెఫినెట్లీ అ బిగ్గెస్ట్ అసెట్. అండ్ here we have our very own dynamic and beautiful Manchu Lakshmi garu. Heartiest welcome to you along with our beautiful on screen couple. Vedik paiki welcome cheppestunnamu Ajay garu and Dhanusha. And of course ee chitranni manandariki inta adbhutanga present chesinatuvanti ma director Ganesh Chandra gariki heartiest congratulations andi. Already Tamil lo kuda chaala manchi response vastundi. I am sure youth ekkadana youth love ekkadana love, breakup ekkadana breakup e kabatti telugulo kuda andaru connect avvalani korukunటూ ఆఫ్ కోర్స్ మా విజయ్ యాంటనీ గారి సినిమా అనగానే మనందరం తెలుగులో అంత అద్భుతంగా ఎక్స్పీరియన్స్ చేయడం వెనుక భాష్యశ్రీ గారి భాష ఖచ్చితంగా ఉంటుంది. సో, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ అండి. సో, టీం అందరూ వేదిక పైనే ఉన్నారు కాబట్టి ఒక్కసారి ప్రవీణ్ గారు కూడా జాయిన్ అవ్వాలి. ఎస్, ఫోటో కోసం రండి. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన మనం డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ అందిస్తూ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతోంది. సో, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీ హ్యావ్ ప్రవీణ్ గారు హియర్. సో, ఫ్రమ్ ఏషియన్ సురేష్. సో, వారికి ఎస్, అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఫోటో ఆప్లోకి వెళ్ళిపోదాం.
ఓకేనా? ఛానెల్స్ వచ్చిందా? ఒక్కసారి ఛానెల్ కెమెరాస్ కోసం కూడా ప్లీజ్. ప్రవీణ్ గారు మీరు కూడా ఉండాలి. ఓకేనా? ఆగుతాం. ఓకేనా? డన్. సూపర్. ముందు ప్రవీణ్ గారితో స్టార్ట్ చేద్దాం. రిలీజ్ గురించి మీరు చెప్పి మొదలు పెడితేనే బాగుంటుంది తెలుగులో. So all the best to Buki. 1, 2, 3. So it's been like long association with Vijay sir. Elver. Photos clear. Okay. So Vijay sir, uh, February 20, Buki is gonna be big hit for Vijay sir. All the best. Thank you. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా భాషశ్రీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమా గురించి చాలా విశేషాలు తెలుస్తాయి ఆయనకు మైక్ ఇస్తే. అందరికి నమస్కారం, పత్రికేయుల మిత్రులందరికీ నమస్కారం. బూకీ అంటే ఏంటో అందరికీ తెలిసిందే, ప్రేమించిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది. ఎందుకంటే వాళ్ళ డార్లింగ్ని అప్పుడప్పుడు అనుంటారు బూకీ అని. అనకపోతే ఈ సినిమా తర్వాత అనండి. బూకీ అంటే బేబీ అని పిలుస్తాం మన లవర్ని. బేబీ స్వీట్ హార్ట్ అంటాం, అలాగే బూకీ అనమాట, దాన్నే బూకీ అంటారు. ఇది ప్రతి సినిమా ప్రేమతో మొదలవుతుంది. ఇది ప్రేమ ఎండ్ అయిన తర్వాత బ్రేకప్తో మొదలవుతుంది ఈ సినిమా. మీరు స్క్రీన్ మీద 3 పాటలు చూసారు, ఇంకా మొత్తం 9 పాటలు ఉన్నాయి దీంట్లో. అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు విజయ్ ఆంటోనీ గారు. చాలా బాగుంటుంది ఇది మ్యూజికల్. ఫస్ట్ దీంట్లో అద్భుతంగా నాకు ఏమనిపించింది అంటే, ముందు మ్యూజిక్, తర్వాత మా డైరెక్టర్ గారి ఫోటోగ్రఫీ, అది అదరగొట్టారు ఇద్దరు. దాని తర్వాత మన అజయ్ గారు, ధనుష గారిని స్క్రీన్ మీద చూస్తే ఎవరైనా లవ్ చేయాల్సిందే, కుర్రాడు అన్న తర్వాత ఎవరన్నా సరే. ఖచ్చితంగా నేనే కొంచెం చేశాను, మిగతా అందరు చేయండి. చాలా బాగుంది స్క్రీన్ మీద, చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా అజయ్ గారు అంటే మార్గన్లోనే చూసాం ఆయన యాక్టింగ్. ఈ సినిమాలో లవర్ బాయ్గా చాలా అద్భుతంగా చేశారు. ఇంకా ఈ సినిమాలో మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. చాలా అద్భుతమైన స్టోరీ అండి, చాలా బాగుంది. ఇలాంటి సినిమాకి నాకు అవకాశం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి సినిమా. చాలా ఇవి చేంజెస్ ఉంటాయి సినిమాలో. చాలా అద్భుతంగా చేశారు డైరెక్టర్ గారు దీని స్క్రీన్ ప్లే అద్భుతం. మెయిన్ స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ తమిళ్లో మంచి పేరు తెచ్చుకుంది సినిమా. పుదియ కథని పుదియ పరిధిని అని ఆయన రాశారు, చాలా అద్భుతంగా రాశారు. తమిళ్లో మంచి ఆదరణ కలిగింది ఈ సినిమాకి. తెలుగులో ఇంకా మంచి ఆదరణ కలుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ యూత్, ఏజ్ వచ్చినా సరే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి యూత్ అందరూ, వాళ్ళు ఏజ్ ఎంత వచ్చినా సరే వాళ్ళలో ఒక యూత్ అనేది, ఒక కుర్రాడు, ఒక చంటి దిల్తో బచ్చా హై అంటారు కదా, అలాగా అందరూ యూత్ ఇక్కడ అందరూ లైక్ చేస్తారు ఈ సినిమాని. తర్వాత లక్ష్మీ మంచు గారు, సునీల్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది సినిమా, అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా విజయ్ అంటోనీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. విజయ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత లక్ష్మీ మంచు గారు బాంబే వెళ్ళి చాలా సపోర్ట్ చేశారు డబ్బింగ్కి కూడా. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డన్. థ్యాంక్ యూ సో మచ్ భాషశ్రీ గారు. లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ గణేష్ గారు. డాక్టర్ సలీం సినిమా మనందరం ఐ థింక్ విజయ్ ఆంటోనీ గారిని తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూడడం స్టార్ట్ చేసింది బిచ్చగాడికి ముందు కూడా డాక్టర్ సలీం నుంచి అని చెప్పాలి. సో ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా, డిఓపిగా చేసి ఇప్పుడు ఫైనల్లీ డైరెక్టర్గా డెబ్యూగా వస్తున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. అండ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్. గణేష్ చంద్ర గారు టు ప్లీజ్ స్పీక్. ప్రెస్ అండ్ మీడియా అందరికీ చాలా నమస్కారం. ఫస్ట్ చెప్తాను, తెలుగులో మాట్లాడమని చెప్పండి. సగం తెలుగు అబ్బాయిది, మన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చెన్నైలో. స్కూల్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్ మ్యామ్. నాకు తెలుగులో చాలా కనెక్షన్ ఉంది, చాలా కనెక్షన్ ఉంది. ఏమంటే నేను వచ్చి తెలుగు అబ్బాయి, బట్ తమిళ అబ్బాయి, సారీ చిన్న మిస్టేక్ అయింది. తమిళ అబ్బాయి బట్ తెలుగు అల్లుడు. ఏమంటే నా వైఫ్ వచ్చి ద గ్రేట్ కాంచన దుర్గా, షీఈ్ ఫ్రమ్ విజయవాడ. సో అదే నా స్టోరీ, తెలుగుతో నాకుతో కనెక్షన్. అవును మ్యామ్.
ఈ ఆపర్చునిటీ ఇచ్చిన విజయాన్ని సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. డాక్టర్ సలీం నా ఫస్ట్ మూవీ వచ్చి సినిమాటోగ్రఫర్గా. సో ఎంత నా మీద ఫెయిత్ పెట్టినారో అలాగా ఇప్పుడు డైరెక్షన్లో నాకు ఫస్ట్ మూవీ ఇది వచ్చి బుకీ. తమిళ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి మళ్ళీ మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ బాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ February 20th ఇక్కడ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా న్యూ టాలెంట్స్కి సార్ ఇంకా చాలా చాలా న్యూ టాలెంట్స్కి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటున్నారు, అందుకు చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ లక్ష్మీ మంజు మ్యామ్ గురించి చాలా చెప్పాలి. ఏమంటే నాకు లక్ష్మీ మంజు మ్యామ్ ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ అన్నీ నాకు బాగా బాగా ఇష్టం. ఇప్పుడు మీరే చూసారు కదా, ఇలాగా షూటింగ్ స్పాట్లో కూడా ఆల్మోస్ట్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ యాక్చువల్లీ. ఈ మూవీలో మీరు అందరూ చూడొచ్చు, ఆ మూవీలో చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ మ్యామ్. వీ లవ్ యూ మ్యామ్. అండ్ అజయ్ గురించి చెప్పాలి. అజయ్ వచ్చి మన హీరో. అజయ్ నేను చాలా టాలరేట్ చేస్తున్నాను. నేను వచ్చి నిన్న టాలరేట్ చేస్తున్నావు కదా, అడ్జస్ట్మెంట్గా అన్ని థ్యాంక్స్ అజయ్. మీరు అడ్జస్ట్ చేశారు కదా నా టాలరెన్స్ ఫుల్ కంప్లీట్గా. టార్చర్ ఓకే, చాలా థ్యాంక్స్ అజయ్. అజయ్ వచ్చి పర్ఫార్మెన్స్, ఈ అజయ్ తవర ఈ మూవీలో వేరే ఎవరు యాక్ట్ చేస్తారో నాకు తెలీదు, ఏం చెప్పినా తెలీదు. లైక్ వేరే యాక్టర్ చేసినా కూడా ఇలాగా నాకు అవుట్పుట్ రాలేదు. సో చాలా థ్యాంక్స్ అజయ్. ధనుష ఈ క్యారెక్టర్కి మంచి లైఫ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ ధనుష. అండ్ భాషాశ్రీ సార్ ఈ కంప్లీట్గా ఇక్కడ తమిళ్లో వచ్చి పుదియ పరిధి రైటరు, వాళ్ళే ఇక్కడ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ చేశారు. ఇక్కడ భాషాశ్రీ వచ్చి విజయ్ అంటే సార్తో చాలా మూవీ కంప్లీట్గా ఇక్కడ ట్రాన్స్లేట్ చేసింది. అలాగా భాషాశ్రీ సార్ తెలుగులో నేను చూసాను, నిన్న నైటే చూసాను సార్. మూవీ బాగా వచ్చింది సార్ తెలుగులో, ఇంకా తమిళ్తో తెలుగులో ఇంకా బాగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సునీల్ గారు యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో. సునీల్ గారికి వచ్చి ఒక ఏమి క్యారెక్టర్ ఇవ్వచ్చే ఆ క్యారెక్టర్కి 100% ట్రూత్ఫుల్గా ఉంటున్నారు. అలాగా ఈ మూవీతో ఒక క్యారెక్టర్ ఉంది మీకు, లైక్ సునీల్ సార్ క్యారెక్టర్ వచ్చి బాగా సీరియసే, బట్ ఆడియన్స్ కొన్ని చాలా ఫన్ ఉంది. அதுக்கப்புறம் ఈ మూవీలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, మీరు మూవీ చూస్తే అప్పుడు తెలుసు మీకు. సో ఈ మూవీ కమింగ్ Feb 28th రిలీజ్ అవుతుంది. మీరందరూ ఈ మూవీ బ్లెస్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈ మూవీ హిట్ అవుతున్నది నేను నేచర్తో ప్రేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ప్రెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా తెలుగింటి అల్లుడు అయినందుకు ఈరోజు ఉపయోగపడింది తెలుగు ఇంత చక్కగా. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ మంచులక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మా ధనుష యాక్చువల్గా విజయ్ ఆంటోనీ గారు చెప్పులు లేకుండా స్టేజ్ పైకి రావడం ఇట్స్ కామన్, ఐ మీన్ ఎవ్రీ ఈవెంట్ మేము చూస్తూనే ఉంటాం. బట్ ఈరోజు ధనుష కూడా సర్ప్రైజ్ చేసింది, అదే ఎందుకు అని చుమ్మా స్టేజ్ కోసం. ఓకే, మైక్లో చెప్పరా? ఊరికే స్టేజ్ కోసం. నా పేరు ధనుష, ఇది నా ఫస్ట్ ఫిలిం. హీరోయిన్గా ఈ ఛాన్స్ ఇచ్చిన విజయ్ ఆంటనీ సార్ గారికి చాలా థ్యాంక్ యూ, గణేష్ సార్కి చాలా థ్యాంక్ యూ. నాకు ఇది పెద్ద ఆపర్చునిటీ. తమిళ్లో మాత్రం లేదు, తెలుగులో కూడా ఈ ఫిలిం రిలీజ్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. అజయ్కి చాలా థ్యాంక్స్, కంఫర్టబుల్గా ఉన్నారు, నాకు ఫ్రెండ్ అయిపోయినారు. నాకు కొంచెం తెలుగు తెలుసు, మా అమ్మ కూడా తిరుపతి, నేను పుట్టింది తిరుపతి. బాగా అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి కొంచెం కష్టం. థ్యాంక్ యూ మ్యామ్. సో అందరూ Feb 20th ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి మా బుకీ మూవీ చూసి రివ్యూ చెప్పండి. తెలుగు ఆడియన్స్ సపోర్ట్ మా టీంకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సినిమాలో సర్ప్రైజ్ ఉంటుందని డైరెక్టర్ గారు చెప్పారు కానీ స్టేజ్ పైన చాలా సర్ప్రైజులు ఉంటున్నాయి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంత మంచి తెలుగు ధనుష నుంచి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్. ఇక్కడ కూడా చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ అజయ్ ఫస్ట్ ఈవెంట్లోనే అందరినీ సర్ప్రైజ్ చేయడం, ఇంప్రెస్ చేయడం అన్నీ జరిగిపోయాయి. బట్ యూజువల్గా ఎవరైనా ఇలాంటి యూత్ఫుల్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి తర్వాత అలాంటి ఒక ఇంటెన్స్ సబ్జెక్ట్కి వెళ్తారు. కానీ మీరు ఆపోజిట్ ఎంట్రీ ఇచ్చినట్టు అనిపిస్తుంది మార్గన్ నుంచి ఇప్పటికీ. బట్ very glad to see you this way. So requesting you to please speak for all of us. అందరికీ నమస్కారం. దిస్ మై సెకండ్ స్టేజ్. ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన అందరికీ, ప్రెస్ ఫ్యామిలీకి మై హార్టీ విషెస్. థ్యాంక్ యూ. అండ్ బూకీ ఇది వచ్చి నాకు ఒక భయంకరంగానే స్పెషల్గానే ఫిలిం. ఎందుకంటే అఫ్ కోర్స్ మార్గన్ వచ్చి నన్ను డెబ్యూగా సాలిడ్గా ఒక లాంచ్ని ఇచ్చింది. అండ్ ఆ ఫిలింనే నన్ను తమిళ్లోనే సరే తెలుగులో కూడా సరే అన్ని ఏరియాస్లో అన్ని ఎడతలో ఒక రికగ్నిషన్ ఇచ్చింది, ఒక సాలిడ్ అప్రిషియేషన్ కూడా ఇచ్చింది. ఒక పర్ఫార్మర్గా నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చింది. అండ్ ఆ రికగ్నిషన్ వచ్చి మీరు లేకపోతే అది వుడెంట్ హావ్ కమ్ టు మీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ బూకీ ఇది వచ్చి నా ఒక లీడ్గా నేను డబ్బీ చేసి వస్తున్న ఒక ఫిలిం, ఒక హీరోని చెప్పకూడదు, ఒక లీడ్గా. అండ్ ఈ ఆపర్చునిటీని నాకు ప్రజెంట్ చేసే విజయ్ ఆంటనీ సార్కి ఐఎమ్ వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. నా మార్గన్ ఫిలిం రిలీజ్ అయ్యే ముందే నా మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టేసి నన్ను డైరెక్ట్ చేయాలని ఒక కాన్ఫిడెన్స్తో ఉండే గణేష్ సార్కి ఐఎమ్ అగైన్ వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. నన్ను భయంకరంగా టాలరేట్ చేశారు. అండ్ మరి టాలరేట్ చేస్తాం. అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండింది ఈ ఫిలిం. ఎందుకంటే మార్గన్లో కూడా యాక్ట్ చేసేటప్పుడు ఇట్స్ 1/100 కైండ్ ఆఫ్ క్యారెక్టర్. 1 in 1000, ఒక 1000లో ఒక్కడు అలాగుంటాడు, ఒక స్పెషల్ పవర్తో, ఒక స్పెషల్ ఏదో ఒక ఆరాతో. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి మనం అందరు రోజు చూస్తున్నాము మన ఫ్రెండ్లో, లేకపోతే మనమే అలాగ ఒక క్యారెక్టర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక పేరెంట్గా మీ అబ్బాయి లేక అమ్మాయిని అలాగ చూడొచ్చు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చి భయంకరంగా రిలేటబుల్ అయిన ఒక క్యారెక్టర్. అండ్ నేను కూడా ఈ స్క్రిప్ట్ని రీడ్ చేసేటప్పుడు మా లైఫ్నే సినిమా తీసేలాగా ఉండింది యాక్చువల్గా, రిలేటబిలిటీ కోసం. అండ్ అలాంటప్పుడు దీన్ని పర్ఫామ్ చేసేది వచ్చి ఒక యాక్టింగ్ లాగా నాకు లేదు. ఐ థింక్ ఐ వెంట్ అండ్ లివ్డ్ ఆన్ ద స్క్రీన్ దర్. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ప్రాపర్గా నాకు గైడ్ చేసిన గణేష్ సార్కి, ఈ స్క్రిప్ట్ని ఈ స్క్రిప్ట్ కాని ఒరిజిన్ పుదియ పరది సార్, ఆయనే ఈ స్క్రిప్ట్ని రైట్ చేశారు. అండ్ దాన్ని తెలుగులో ప్రజెంట్ రైట్ చేసే భాషశ్రీ సార్కి అగైన్ వన్స్ అగైన్ సార్, ద మూవీ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్ ఇన్ తెలుగు యాజ్ వెల్. అండ్ ముఖ్యంగా విజయ్ ఆంటనీ సార్ ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసి, ఎడిట్ చేసి, మ్యూజిక్ డైరెక్ట్ చేసి, ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్కి వచ్చి ఇంకొక ఫిల్మ్, ఇంకొక హీరోకి ఐ థింక్ మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇప్పుడే వచ్చింది ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 to 16 years. అండ్ అలాంటి ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది అని ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ ఈ ఫిల్మ్లో ఆల్మోస్ట్ 9 to 10 సాంగ్స్ ఉంది. ఇప్పుడు మీరు చూసింది యాక్చువల్గా 2. అండ్ సాంగ్స్ అన్నీ ఒక సపరేట్గా వింటే ఏంట్రా అని ఒక ఫీలింగ్ ఇస్తుంది. కానీ మ్యూజిక్ ఫిల్మ్తో చూసి వాంటేజెస్తో అన్ని బ్లెండ్ చేసి చూస్తే అంత అద్భుతంగా ఉంటుంది. సారీ, ఎక్స్క్యూజ్ మై. అండ్ అలాగే ధనుష హ్యాస్ డన్ అ రియలీ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ. ఈ ఫిల్మ్లో ఈ హీరోని తప్ప నాకు ఐ కాంట్ సీ ఎనీవన్ ఎల్స్. డెడికేషన్గా ఉండొచ్చు, పర్ఫార్మెన్స్గా ఉండొచ్చు, కమిట్మెంట్గా ఉండొచ్చు. అండ్ ఈ టీం వచ్చి ఒక కొత్త టీం ఇంక్లూడింగ్ మీ. అండ్ ఇలాంటి ఒక ఫిల్మ్ వచ్చి మీరందరూ చూసి రివ్యూ చేసి సపోర్ట్ చేస్తే నాకు మాత్రం కాదు, విజయ్ ఆంటనీ సార్కి మాత్రం కాదు, ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్, న్యూ జనరేషన్ ఆఫ్ టెక్నీషియన్స్ని సపోర్ట్ చేసి లాంచ్ చేసే ఒక లాంచ్ ప్యాడ్గా ఈ ఫిల్మ్ ఉంటుంది. అండ్ ఐ హోప్ యూ డూ ద సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. వి రియల్లీ లవ్ యువర్ ఎఫర్ట్స్. తెలుగు నేర్చుకోవడం, తెలుగు డబ్బింగ్ చెప్పేయడం, తెలుగు ఆడియన్స్ కోసం మీరు ఇంత చేస్తున్నారు. డెఫినెట్గా వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బూకీ. సో ఎస్, డైరెక్టర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఇంకా. Sorry, I forgot one thing. Thanks to Suresh Production House, sir, thanks for the release, sir. మీరు చాలా పెద్ద మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి మీరు లైఫ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. సో ఇదే సార్, థ్యాంక్ యూ సో మచ్. డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ది ఎవర్ గార్జియస్, ఎవర్ ఎనర్జెటిక్, ఎవర్ ఇంట్రెస్టింగ్ రోల్స్. సో మంచులక్ష్మి గారు, అసలు మీరు ఏమైనా చేశారంటేనే మాకు ఒక క్యూరియాసిటీ అనమాట, ఇదేదో కొత్తగా ఉంటుంది అని చెప్పేసి. ఆ కొత్తదనాన్ని మీరు ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తూ ఉంటారు. దట్ లుక్, దట్ స్పెక్స్, సైకియాట్రిస్ట్. సో టెల్ us more about your role as well. Thank you, Manjusha. You're doing a great job as always. Always a pleasure to see you. ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులందరికీ నమస్కారం. టు ఆల్ ద మీడియా, టు ప్రింట్ మీడియా, టు ప్రెస్, ఎవ్రీబడి. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బూకీ మూవీని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇట్స్ కమింగ్ అవుట్ దిస్ ఫ్రైడే. లాస్ట్ ఫ్రైడే తమిళ్లో రిలీజ్ అయింది. ఇది కొరియన్లో చూసినా అందరికీ అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ యూనివర్సల్ లాంగ్వేజ్. నేను చాలా ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను మా డైరెక్టర్ గారిని. మీ లైఫ్ స్టోరీలో ఇది ఎంతవరకు, హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ యువర్ రియల్ లైఫ్ స్టోరీ అని. 8 to 9 years, ma'am. అదే అంటే 80% ఆఫ్ ద మూవీ ఈజ్ యువర్ లైఫ్ ఓన్లీ సార్. అదిగో దొరికేశారు అక్కడ. ట్రూ దాట్. I want to congratulate Ajay మా విజయ్ గారి మేనల్లుడు. చూసారా, అది కూడా చెప్పేశాను మీకు. సో ఫ్యామిలీలో ఒక సినిమా ఊరికే పెట్టి తీయరండి, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక టాలెంట్ని చూసి ఒక ఎంకరేజ్ చెయ్యాలనుకొని ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకొచ్చి విజయ్ ఆంథనీ గారు ఆయన ఊరికే మ్యూజిక్ చేశారంటేనే చాలు. ఇంకా I was very, very, very impressed with the entire టీమ్. ధనుష కూడాను. యునో, కొంతమంది బయట ఎంత అందంగా ఉన్నా స్క్రీన్ మీద ద కెమెరా లవ్స్ దెమ్. షీ హ్యాస్ దట్ ఫేస్. నన్ను చాలామంది బయట అంటుంటారు, కెమెరా సినిమా కంటే బయట బాగుంటారని. అవసరం లేదు నాకు అక్కడే బాగోవాలి నేను అని. So Dhanusha has that beautiful face that where the camera loves her. Ajay has done a fantastic job. Basha Sri garu naku Bombay వచ్చి డబ్బింగ్ చెప్పించుకున్నారు ఆయన. అండ్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తెలుగు తమిళ రెండు అక్కడే చెప్పాను నేను. అండ్ గణేష్ గారు, I think you have a fantastic future ahead of you, and I want you to know I said so. ఓకే, నేను విజయ్ గారిని ఆల్రెడీ తమిళ్ స్టేజ్ మీద అడిగాను, మీరు నాకు ప్రొడ్యూస్ చేసి నన్ను మీ సినిమాలో పెట్టుకొని ఒక పాట కూడా ఇవ్వలేదండి ఇన్ని పాటల్లో. సో ఆయన తమిళ్లో చెప్పారు, నాకు 100% నెక్స్ట్ సినిమాలో నా కోసం అని స్పెషల్గా సాంగ్ రాస్తారని. తెలుగులో కూడా కమిట్ చేయించా. ఎస్. But thank you, Vijay sir, for thinking of me. It came as a real surprise. And నేను ఫస్ట్ 1 day తీసుకున్నాను అనమాట. సైకాట్రిస్ట్ అంటేనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం కదా. మేము వెళ్ళిన సైకాట్రిస్టులు అందరూ ఎలా ఉంటారో అని మాకు తెలుసు కాబట్టి ఒక డిమీనర్ తోటి ఉండాలి అని. బట్ చాలా ఫన్నీగా గణేష్ సార్ చెప్పారు, నేను మిమ్మల్ని కాస్ట్ చేసిందే మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి, అలా కూడా కాస్టింగ్ అవుతుందని ఇప్పుడే తెలిసింది. దాని తర్వాత ఇంకొంచెం యాక్టివ్ అయ్యాను నేను నా రీల్స్లో. నువ్వు నీ స్టోరీస్లో రీల్స్లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతావో నాకు అదే కావాలి అని. సడన్లీ ఐ వాజ్ లైక్, సార్ అది మొత్తం కామెడీ అయిపోతుంది కదా సార్ అని. నాకు అలాగే కావాలి. బట్ అండ్ సో ఇట్ వాజ్, హీ గేవ్ మీ కంప్లీట్ ఫ్రీడమ్ టు బీ హూ ఐ యామ్ అండ్ హౌ ఐ వాంట్ టు డూ ఇట్. నేను సార్ ఎక్కువ అయితే చెప్పండి, లేదు మ్యామ్ యూ గో, ఎక్కువ అయితే చెప్తాను తగ్గించమని చెప్పి అని. గివ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ ఆల్ ఫస్ట్ టైమర్స్లో ఐ ఫీల్ లైక్ డైనోసార్, బట్ స్టిల్ దే ఆల్సో మేడ్ me feel super young and fun. And anytime నేను మెడ్రాస్కి వెళ్ళినప్పుడల్లా ఇట్స్ ఆల్వేస్ అ ఫీలింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ మెమరీస్ రషింగ్ బై. మా చిన్నప్పుడు ఫ్రెండ్స్, మేము ఉన్న 2, 3, 4, 5 రోజుల్లో నేను నెల రోజులు తిరిగేస్తాను అనమాట మెడ్రాస్లో. ఈసీఆర్ నుంచి టీనగర్ నుంచి వడపల్లి, ఇంకెక్కడికో. బట్ దట్స్ ద లవ్ ఫర్ మెడ్రాస్. పుట్టిన ఊరు, పెరిగిన ఊరు. అండ్ తమిళ్లో ఈ సినిమా అద్భుతంగా పేరు సంపాదిస్తుంది. తెలుగులో కూడా ఇట్స్ ఎ నో బ్రెయినర్ దిస్ మూవీ. తప్పకుండా వెళ్ళి చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రిలీజ్ అవుతూనే ఇట్స్ అ యూత్ఫుల్ ఫిల్మ్ వేర్ all the college going kids are going to love it.
సో మీకు ట్రైలర్ చూసి సాంగ్స్ చూసే అర్థమైపోయి ఉంటుంది. సో ఐ వాంట్ విష్ ద టీమ్ అగైన్ సూపర్ డూపర్ బంపర్ సక్సెస్. అండ్ మన ధనుష తెలుగులో కూడా అద్భుతంగా రావాలని కోయంబత్తూరులో నుంచి ఒక స్మాల్ టౌన్, ఇట్స్ నాట్ అ స్మాల్ టౌన్, కోయంబత్తూరు ఇస్ ద రిచెస్ట్ టౌన్ ఇన్ సౌత్ ఇండియా, బట్ స్టిల్ దేర్ వాల్యూస్, దేర్ ట్రెడిషన్స్, దేర్ కల్చర్, దే వెరీ వెరీ రూటెడ్. అక్కడి నుంచి చెన్నైకి వచ్చి తను సినిమా చేసి టు హ్యావ్ సచ్ అ గుడ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ తెలుగు, ఐ విష్ యూ నథింగ్ బట్ ద బెస్ట్ డార్లింగ్. అండ్ అజయ్ అంత స్వీట్గా ఉంటున్నాడు కానీ అలా నమ్మకండి, చాలా నాటీ బాయ్. But that's what is needed to be so light-hearted and take పని దగ్గరికి వచ్చేసరికి నాకు అర్థం కాలేదు తిను హీరోనా లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరా అని. ఎందుకంటే అంత ఓనర్షిప్ తీసుకున్నాడు అనమాట సినిమా గురించి. నేనున్న రోజులు దే కేమ్ అండ్ చెక్డ్ ఇన్ ఆన్ మీ, పొద్దున తను, మధ్యాహ్నం తిను, సాయంత్రం ఇంకొకరు. ఇట్ వాజ్ జస్ట్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. సో థ్యాంక్ యూ, బికాస్ సమ్టైమ్స్ when you step out of your comfort zone, you see how much you're loved, and I felt truly loved and taken care of. Thank you. And the production ki kuda thank you so much, nannu anta baga chusukunnanduku. The end. అసలు హిందీ, తమిళ్, తెలుగు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా మంచులక్ష్మి గారే కనిపిస్తూ ఉన్నారు. బట్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ దట్టు మంచులక్ష్మి గారి కామెడీ టైమింగ్ ఇస్ సీరియస్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్, హ్యావ్ ఎ బ్లాస్ట్ అని అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మంచులక్ష్మి గారు. బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు విజయ్ ఆంటనీ గారు, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సంథింగ్ టు అజయ్. అజయ్ ఇప్పుడు అవునా? ఓకే, జాగ్రత్తగానే అడుగుతా. ఏం లేదు, నేను అడుగుతా. ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. అంటే ఇక్కడ సినిమాలో ఆ పాట చూసిన తర్వాత తొక్కలో మనసు పగిలేనే లవ్ గురువుగా కొంచెం కనిపించబోతున్నారు విజయ్ గారు అని అర్థం అవుతుంది. సో మామ నుంచి ఎప్పుడైనా రిలేషన్షిప్ అడ్వైసెస్ కానీ ఏదైనా అలా తీసుకోవడం జరిగిందా? డిస్కషన్ ఎప్పుడైనా జరిగిందా? ఉండిందా? ఏం జరిగింది? ఏం అడ్వైస్ ఇచ్చారు? ఉంటూనే ఉంటుందా? ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. రిలేషన్షిప్ మాత్రం కాదు, అన్ని ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ హీ ఆల్వేస్ కాన్స్టెంట్లీ అడ్వైసెస్ మీ. ఒక ఎందుకంటే హీస్ అ బుక్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కదా. అంటే ద నంబర్ ఆఫ్ లవ్ కాదు, హౌ మెనీ లవ్స్ యు నో, లవ్ కాదు, సో మెనీ ఎక్స్పీరియన్సెస్ హి షేరింగ్. లవ్ ఇస్ మినిమల్, కానీ the number of struggles he's been through, the number of experiences he's had, అందుకంటే I have a lot to learn from his experiences. సో అందుకంటే ఎప్పుడైనా గైడెన్స్కి, ఎప్పుడైనా ఏమైనా విషయానికి he is constantly very good moral support. కానీ రిలేషన్షిప్లో కూడా అడ్వైస్ చేశారు. అది ఏం చెప్పారు? మంచి అడ్వైస్ మీకు ఉపయోగపడిందా? ఏంటి అడ్వైస్? ఏం అడ్వైస్ ఇచ్చారు నీకు? నువ్వు ఏం క్వశ్చన్ అడిగావు? ఇప్పుడు రీసెంట్ గా వచ్చి రిలేషన్షిప్ లో వెళ్ళడం తప్పు కాదు, అది ఏ వయసులో ఉన్నా రావచ్చు, కానీ కమిట్ చేయకు. అంటే ఒక ఫ్రెండ్షిప్ గా, ఒక ఫ్రెండ్ గా పడగు, ఒక ఫ్రెండ్ గా ఉండు. ఆ ఫ్రెండ్షిప్ వచ్చి ఒక 5 years 10 years, ఒక 2 to 3 years 5 years సస్టైన్ అయితే దెన్ ఇట్ మైట్ evolve into a proper relationship. లేకపోతే కమిట్ చేసేటప్పుడు అయ్యో we won't know how things will turn into. Yeah, please don't say I'll marry you on the first day. అలాంటి ఒక విషయాన్ని సార్ చెప్పారు నాకు. ఓకే, సో అలాంటి విషయాలు he keeps advising me. This is one such advice which he gave me lately. And he's been telling it everywhere else. Super, thank you so much. సో అదన్నమాట మేము మీ నుంచే తెలుసుకోవాలని Good, nice advice. Yeah, seriously. And of course here we go, విజయ్ ఆంటనీ గారి మాటలు ఇప్పుడు అందరికీ వింటాము. నమస్కారం. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు స్టాండ్ విత్ యూ ఆన్ ద స్టేజ్ మ్యామ్ టుడే. What a wonderful talent you are, spontaneity and you are the gracefulness, everything in every possible way you are superb ma'am, and I would like to collaborate with you more and more and more in every way possible, not only in acting, as in production also. In future we'll discuss and we'll collaborate and work as much as possible in future ma'am. We'll discuss about that. And thank you so much. Andariki namaskaram. Without your support I can't stand today. I'm from some other state without knowing Telugu. With Andariki namaskaram I'm surviving. I'm extremely sorry. See, I'm too busy, I'm doing editing, doing music direction, producing 4 to 5 movies a year without money. That is very important. So how to handle everything, release is not easy thing. So I'm actually totally completely busy with everything, so I'm not able to learn, but I'll cut down slow by slow, one by one responsibilities, and I'll definitely learn Telugu, and I'll try to speak in Telugu with you. And today's hero, my director Ganesh Chandra,
and he's the cinematographer of the event movie, and he has done a fabulous job, wonderful job. And definitely you all will like it. And for the, it is looking like a massive high budgeted movie. Actually we have released, yeah, it is, yeah. Sorry ma'am, it's a big budget movie only, but more than that, it is looking like Ek Tujhe Ke Liye, ma'am, can we like yeah. So he has done a fantabulous job, and for your qualities, and for as a cameraman also, you will be getting more offers from this industry, Ganesh, and wonderful director also. And you will definitely support him after this movie. And Basha Sri Garu, from my first movie, from my Bichagadu onwards, he's been continuously working with me and supporting me like a pillar. Thank you so much for doing everything for me, sir. And the hero of the event, the movie lead Ajay Deshan, and he had acted with in my production in the previous movie Morgan. And Morgan, you received it well, and you made it as a hit movie. I hope you will be making this movie also a hit movie. And he is acting in the next movie Vanda Devulu, right? Vanda Devulu will be the summer release, and I believe you will be making that also a hit movie. Actually, after a long time, I am working with the director Sasi in Vanda Devulu. That is going to talk about mother sentiment, mother's emotion and love one more time. And he is starring in that movie too. And in this movie, he has done really a good job. I didn't expect that he will be doing such a wonderful acting in this. I don't know whether he had trained himself in this or not. I saw his personality, I saw his confidence and everything. I gave him opportunity, but he deserves whatever I have done to Ajay. Thank you, Ajay. You will definitely have a bright future, and this industry will see. They are supporting me without even speaking in Telugu. You are a Telugu person, you know. His father is from Tirupati. He married my sister. His mother is my sister actually. So his father is from Tirupati. Suraparaju. What is his name? Rajesh Babu Suraparaju. That is his name. And yes, no, sorry. No. No, I forgot his surname. Suraparaju is the term. So he's from your state, your guy, and I know you will support good talents like that. You will support Ajay also, and Dhanusha, wonderful talented girl, and what a dedication, what a performance, and in every possible angle, she's very cute. As ma'am told, she's a very excellent, dedicated, talented, and sincere artist. You will since she's also from Tirupati, am I right? Why everybody is from Tirupati? Ma'am, you are also Tirupati. Why? What happened to Tirupati? So everybody is today is from Tirupati. So a very talented girl, Dhanusha. You will definitely have a bright future in this industry. Thank you so much, and I don't know what to do. Other than thanking you again and again, I don't know what to do. Thank you so much. And the film Bookie will definitely not disappoint you. Don't think that this is a Gen Z movie. This will relate to everyone. Whoever is watching this movie, whatever may be the age, definitely during the climax, 2 to 3 times you will cry for sure. Which means it will relate to everybody. That's what I'm trying to convey. Bookie will definitely be a good movie. We will not disappoint you, as I told you before. Thank you so much. And this movie is releasing on coming Friday. Please watch and support us. Thank you so much. And I would like to thank Praveen Garu for supporting us. Suresh Production, we are associated since Margan, right? Margan, Shakti Tirmagan, Bhadragali, and Bookie, and the next one, the Devulu. Yeah, on the Devulu. Yeah. So thank you so much for supporting me continuously. And my producer Ram sir, he's been also associated with me since Margan. Thank you so much, Ram sir. He's not able to be here. I think today is his wedding day, so he couldn't be there in the function. He'll be joining us in the promotion room tomorrow. Thank you so much, everyone. And Sunil Garu, I forgot to mention his name. Sunil Garu and Manju ma'am, they have rocked this movie. Definitely. You will. So I think he's joining us from tomorrow, right? The promotions. Yeah. Thank you so much, Sunil sir, and thank you, media and press, everyone. You are considering me like a family. Thank you, and I will definitely will not disappoint you in future. All the movies what I'm producing will definitely be a good movie. Please support me. Thank you so much. Thank you. థ్యాంక్ యూ విజయ్ ఆంటోనీ గారు. ప్రతిసారి మీ ఇంట్రెస్టింగ్ అటెంప్ట్స్ అన్నిటినీ తెలుగు ఆడియన్స్ కూడా మిస్ అవ్వకుండా తీసుకొస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఒక్కసారి చైర్స్ త్వరగా తీసుకొచ్చేసేయండి. ఐ థింక్ విజయ్ ఆంటోనీ గారు కొంచెం త్వరగా వెళ్ళాలి కాబట్టి ఫస్ట్
సో ఫస్ట్ విజయ్ ఆంటోనీ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ మా మీడియా నుంచి అడిగేస్తే ఆ తర్వాత ఆయన ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తారు. సో Yes, please. ఎస్, మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ తర్వాత మిగతా టీం మెంబర్స్ని అడగొచ్చు. సో యా, Hi, and Vijay, Hi, sir. Yeah, working. Vijay garu. Hi, sir. Yeah, working. హాయ్ సార్. Hi. తెలుగు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ తెలుగు సినిమాలని? Sorry, sir. తెలుగు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంతకాలం? హౌ యూ మేనేజ్ సార్ వితౌట్? Somehow I'm struggling a lot, sir. You see how I'm shivering because of the support of. See, they are not. They are supporting me. Basha Shri Garu is with me, and director knows Telugu. So I wanted to support a good Cinema script. really doesn't have a language, Yes. Andy. Oh. Cinema and music, I don't think that's why it's called universal language. Bahubali akkada daaka enduku ellindi Telugu cinema, right? So that's not really a way to separate us or anything. I think any language will bring people together. Cinema అనేది అది ఎలా చెప్తున్నాం బట్టి ఉంటుంది, అది ఏ లాంగ్వేజ్ బట్టి అని కాదు. అండ్ వెన్ యూ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ విత్ అదర్ రైటర్స్, ఐ థింక్ ఆ ప్రాసెస్ బిగినింగ్ నుంచే ఉంటుంది. సో దే వర్ వెరీ క్లియర్. సినిమా ఓపెనింగ్ ఇక్కడే జరిగింది అండ్ దే వర్ క్లియర్ ఫ్రమ్ డే వన్ ఇట్స్ గోయింగ్ టు బి తెలుగు అండ్ తమిళ్. హాఫ్ ద టైం మనం ఒక లాంగ్వేజ్లో తీసి ఊరికే డబ్బింగ్ చెప్పించేస్తున్నాం. అలా కాకుండా హీ వాజ్ వెరీ క్లియర్ that this is going to be a Telugu and Tamil, so I am sure the sensibilities are there. But this movie, konni ఇది తమిళ్ సెంటిమెంట్, మలయాళం సెంటిమెంట్ అంటాం కదా, అలా లేదు. దిస్ ఇస్ లైక్ ఎ యూనివర్సల్ సెంటిమెంట్. తమిళ్లో మీ స్లాంగ్ ఎలా ఉంటుందో చూడాలనుంది, ఎందుకంటే తెలుగులో ரொம்ப நல்லா பேசுவாங்க. நான் தமிழ்ல, நான் பிறந்தது வளர்ந்ததுலாம் தமிழ்நாடுல, மெட்ராஸ்ல. ஸோ எனக்கு தமிழ் பேச வரும். ఎలా ఉందండి చెన్నై వెళ్ళి అక్కడ యాక్ట్ చేయడం, తమిళ్ ఇండస్ట్రీలో తమిళ్ డైలాగులు చెప్తూ? ఎందుకంటే అక్కడ నుంచి చాలా మందిని మనం తీసుకొచ్చాం, వాళ్ళని యాక్ట్రెస్ చేసాం. నాకు చాలా గర్వంగా ఉంటుందండి. బికాజ్ నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తాను, మన తెలుగు వాళ్ళే ఎక్కడికి వెళ్ళట్లేదు, వేరే లాంగ్వేజెస్ వాళ్ళందరినీ మనం యూనో ఆరతలు ఇచ్చి పూలదండలేసి తీసుకొస్తాం, మనల్ని మటుకు అడుగు కూడా పెట్టినారు ఎక్కడ అని. అలాంటిది నేను మలయాళంలో చేయడం, నాకు తమిళ్లో చేయడం, హిందీలో చేయడం. I want to do more languages because as an artist I don't want to be limited to one language. So nanu Telugu actors, Indian actors ante I'm a world actor antanu. Thank you. Yes, sir. ది క్వశ్చన్ మంచి లక్ష్మి గారు, ఇది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ దీనిలో డైరెక్టర్ డీల్ చేసిన పాయింట్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఇన్ ది సొసైటీ, True. వేర్ ది యూత్ ఆర్ గెటింగ్ డ్రివెన్ బై దేర్ ఎమోషన్స్ అండ్ committing this kind of things in life which are at times becoming bizarre in lives and spoiling the family systems also. ఇలాంటి దాన్ని మీరు ఇందులో మీరు యాక్ట్ చేస్తున్న అప్పుడు అసలు ఈ సినిమా ఇప్పుడున్న సోషల్ కండిషన్స్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుందని మీ జడ్జ్మెంట్, బికాస్ యు హావ్ సీన్ ఏ గ్రేటర్ డీల్ ఆఫ్ వరల్డ్ అండ్ థింగ్స్. It's a very good question, Andy. I wish we had a solidified answer. ఇంతకు ముందు lack of a better example, బావిలో ఉన్న కప్పల్లాగా ఉండేటోళ్ళం. మన బావే మన 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 లోకం, వాట్ ఎవర్ దట్ వాజ్. ఇప్పుడు ఆ బావి ఇస్ గాన్. ఇట్స్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ద వరల్డ్ ఇస్ బికమ్ ఆ బావి. సో మనకి ఏది నచ్చిందో ఏది నచ్చకపోయిందో, ఓ ఇది మనకి రైటా తప్ప అని తెలియంది కూడా చేసేస్తున్నాం మనం. I think that's why movies like Buki are so important, because అది మనల్ని క్వశ్చన్ చేస్తుంది, మనం చేసేది కరెక్టా కాదా అని. ఇప్పుడే అజయ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక అమ్మాయిని వెళ్ళి కలిసినప్పుడు టు హ్యావ్ అ రిలేషన్షిప్, మన పేరెంట్స్ అయితే అసలు రిలేషన్షిప్పే వద్దు అంటారు. అప్పటికి ఇప్పటికీ మనకి వీ గ్రోన్ టు సే ఎస్, హ్యావ్ అ రిలేషన్షిప్, బట్ హౌ డు వీ హ్యాండిల్ దీస్ రిలేషన్షిప్స్? It's an ongoing question. Social media has really corrupted our minds and our thoughts. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వాలంటే
తను ఏం షర్ట్ వేసుకున్నాడో, చెమటలు పడుతున్నాయో, తల సరిగ్గా దూకున్నాడో లేదో, హలో చెప్పాలా, హాయ్ చెప్పాలా, లెటర్ పంపాలా, రోజ్ పంపాలా, యునో ఇన్ని థాట్స్ ఉండేటివి. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యూ విల్ రిలేట్ టు ఇట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, యూఆర్ లయింగ్ ఆన్ యువర్ బెడ్ సెండింగ్ ద సేమ్ కట్ కాపీ పేస్ట్ టు 10 గర్ల్స్, ఎవరో ఒకటి పర్రా లేదా అని. సో దట్ ఎఫర్ట్ ఇస్ ఆల్సో గాన్. ఆ రెడీ అవ్వడం, ఆ షర్ట్ వేసుకోవడం, తలదూడుకోవడం కూడా లేదు. ఇట్స్ సో the world has really shifted quite a bit, and it's up to us girls to figure out what they mean. Is do they mean what they say, or are they just saying something to get something out of it? It's a challenge, but hopefully Ganesh garu, nen cinema chodaledu full ga, hopefully Ganesh garu, they're very rooted in their sentiments and traditions, Vijay garu gani, Ganesh garu gani. So I'm sure in a very new agey kind of a way they've given you the proper answers through this film. లక్ష్మి గారు, విజయ్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఇప్పుడు ఒక టైటిల్ రిజెక్షన్ అనేది జరుగుతుంది సెన్సార్ బోర్డ్ నుంచి సంథింగ్. ఓకే. అండ్ మీకు వచ్చేసరికి అనౌన్స్మెంట్ టైంలోనే ఆడియన్స్ నుంచి అబ్జెక్షన్ వచ్చింది, టైటిల్ చేంజ్ చేశారు. సో ఆ టైంలో ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా? ఇదేనా టైటిల్ చేంజ్ చేశారు కదా? Yeah. So that's the initially I had a name called Pookie. Now I have changed it as Bookie. They told me some reason for that, and I have changed it according. I don't want to hurt anybody's feeling and state sentiment, so I have changed it to Bookie. ఓకే. ఇప్పుడు మీరు 100 దేవుళ్ళలో అనే సినిమా Yeah, చెప్పారు శశి yeah, గారితో. yeah. అంటే బిచ్చగాడు కాంబినేషన్ కదా, Yeah. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తమిళ్తో పాటు, ఎస్పెషల్లీ తెలుగులో Yes. అదొక బ్లాక్ బస్టర్ హిట్ కదా. సో Definitely. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ It has అయ్యేటట్టు come out, ప్లాన్ it చేస్తారు has come out ఎమోషన్స్. really well. I am going to start promoting this since I was doing editing and music direction for the movie, and I was acting in some other movie, and I was releasing one movie. So parallelly, I was handling 3-4 departments for the past 5 months. So because of that, I couldn't promote this movie well. So the last minute, we are in a hurry, we are trying to reach public. So from the next movie, I'm going to start the promotion as advised by Suresh Garu and Praveen Garu from Suresh Productions. We are going to start the promotions from the puja itself. So All the like that, I'm the April May release Vanda Devulu will be promoted from next week itself. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. లక్ష్మి గారు, విజయ్ గారు, లక్ష్మి గారు, సార్ లక్ష్మి గారు, అండి. లక్ష్మి గారు హాయ్ హాయ్ అండి. అండి. హాయ్ అండి, గుడ్ టు సీ యూ అండి. థ్యాంక్ యూ. మేడం, మీరు ఒక డాటర్గా, ఒక ఆర్టిస్ట్గా, అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి డాటర్ తర్వాత ఇమీడియట్గా ఆర్టిస్ట్ వస్తుంది. ఆర్టిస్ట్గా యూ హ్యావ్ బీన్ ఏ వైఫ్, యూ హ్యావ్ బీన్ ఏ మదర్, అండ్ అబౌవ్ ఆల్ దీస్ యూ హ్యావ్ బీన్ ఏ ఇండిపెండెంట్ విమెన్కి రిప్రజెంటేషన్ మీరు. థ్యాంక్ యూ. ఓవర్ ది ఇయర్స్ అసలు అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఈ రిలేషన్షిప్స్ని చూసే విధానం వేరుగా ఉంటుందా? అంటే కొన్ని ఒపీనియన్స్ యాజ్ వి గ్రో మారిపోతాయి కదా, అది మీ విషయంలో అలా జరుగుతుందా? లేదంటే వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దీస్ మోడర్న్ రిలేషన్షిప్స్? మీరు అన్నట్టు ఇందాక డ్రాస్టిక్ డ్రిఫ్ట్ వచ్చేసింది కదా రిలేషన్షిప్స్, హౌ వి హ్యాండిల్ అని, లేకపోతే హౌ వి సీ అని. I'm really surprised to see your answers, ma'am. You are sounding like a Mataji, ma'am. Really. See what a sensible answers she's giving. You should make her talk more and more and more. Ma'am, unfortunately, I'm going to miss this conversation. My flight is going to leave me. Yes, ma'am. So please continue your speech, and this conversation and the questions you're going to throw through to ma'am will definitely give you more answers, which will become so much useful for the youth generations, ma'am. Now, I am not talking for the publicity for the event, ma'am. Your answers are very sensible. I'm going to watch all your answers in the YouTube on the way. Please continue speaking something, ma'am. Thank you. Thank you. Yes, sir. Because she's the Mataji, sir. విజయ్ గారు, Yeah. అంటే వన్ వీక్ ఇక్కడ డిలే లేట్ గా రిలీజ్ చేస్తున్నారు కదా తెలుగులో, Yes, sir. రీజన్ ఏంటి దానికి? Because we wanted to promote the movie, sir. We didn't have the time to complete. We didn't get the censor also. The CG is not done. When I release a movie in Telugu, I wanted to do. It should look exactly like a Telugu movie. So we completely changed all the number plates and everything. That process didn't complete, and we have to get the censor from Central, sir, from Delhi. So I from Bombay. So that also got delayed. That's the reason why. విజయ్ Thank you, గారు, sir. ప్రాపర్ తెలుగు టైటిల్తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో అనిపిస్తుంది కదా. Vanda Devulu. కాదు బూకీ. Bookie is ప్రాపర్ తెలుగు టైటిల్తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో జనానికి. పూకీ అనేది కూడా ఇట్స్ ఇట్స్ స్లాంగ్ అండి. వెన్ యూ కాల్ సంబడి పూకీ, ఇట్స్ టుడేస్ క్యూటీ అన్నట్టు. సో దాన్ని సో మీకు నాకు మన అయిపోయింది ఏం అనుకున్నాను తెలియట్లేదు, కానీ యంగ్స్టర్స్లో చాలా వాడుకో అయిన పదం అంట ఇది. ఓకే.
Thank you, sir. I'll come and meet you soon. Thank you so much, sir. Ma'am, you please continue with your speech, ma'am. Thank you so much, ma'am. Thank you. Thank you. లక్ష్మి గారు స్పీచ్ని కూడా క్వశ్చన్ అయిపోయింది. స్పీచ్ని కూడా సెన్సార్ చేయొచ్చు అని ఇప్పుడు సమాధానాన్ని కూడా ఆన్సర్ కూడా సెన్సార్ చేయొచ్చు అని ఇప్పుడే తెలిసింది. నేర్చుకున్నానండి బాబా. ఎక్కడి నుంచి మైక్ వస్తుందో, ఎక్కడ కెమెరాలు ఉంటున్నాయో ఈ మధ్య తెలియట్లేదు. ఏమండి, మీరు అడిగిన చాలా పెద్ద క్వశ్చన్కి నేను చెప్పే చిన్న సింపుల్ ఆన్సర్, యూ డూ యూ. నీకు ఏది సంతోషం అనిపిస్తే, ఇద్దరు ఒకే థాట్, ఒకే భావన, ఒకే ఇష్టం, ఒకే ఫ్యూచర్ అనుకొని కలుసుకుంటారు ఇన్ దర్ 20s. ఇద్దరు అదే ప్రయాణంలో ఉంటేనే of that commitment it goes further. Ekado oka degara either the wife or the husband, if they slack, when they take a marriage for granted, ఏముందిలే అని, that's where the downfall happens. Sometimes you separate like this, sometimes you separate like that. But So it all depends on each person andi. Kontamandi they say no matter what till the end of life. నేను ఎంత సఫర్ అయినా పర్వాలేదు, నన్ను ఎన్ని కోట్లు కొట్టినా పర్వాలేదు, నన్ను ఎంత చంపినా పర్వాలేదు, నేను ఆయనతోటే ఉంటానని. ఏడండి, దట్స్ యువర్ లైఫ్. దెర్ ఆర్ సమ్ గర్ల్స్, తప్పడ్ అనే సినిమా చూసి నేను అద్భుతం అన్నా. ఎస్, యు ఆర్ నాట్ అలౌడ్ టు హిట్. హూ గివ్స్ యూ దట్ రైట్? మా అమ్మ నాన్న తర్వాత మా అమ్మ నాన్ననే నన్ను తాకనప్పుడు నువ్వు ఎవరవుతావు చెయ్యి లేపడానికి కూడా? ఐ వాజ్ అ బిగ్ సపోర్టర్ ఆఫ్ థప్పడ్. దట్స్ వేర్ ఐ స్టాండ్. No man, no woman, you should have your own self-respect అని. సో ఇట్స్ యూ డూ యూ అంతే. యా, అంటే ఈ సినిమా ఆఫర్ అండి ఇక్కడే అండి. ఈ సినిమా ఆఫరు ఇన్స్టా చూసి ఇచ్చానని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండటం వల్లే మీకు ఆఫర్ వచ్చిందా? రోల్ కూడా అలాగే ఉంటుందా సినిమాలో? అంటే నేను అదే అన్నాను కదా, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సైకాట్రిస్ట్, నేను చాలా ఒఫిషియల్గా ఉండాలి, ఏం జరుగుతుందమ్మా అనుకుంటాను. ఆయన సగం హాఫ్ డే చూశాడు, ఇలా కాదమ్మా ఇంకొంచెం ఏంటండి, ఎందుకంటే సైకాట్రిస్ట్ ఏం చేస్తారని. తర్వాత ఆయనే ఓపెన్ అయిపోయాడు, కాదమ్మా నువ్వు ఇన్స్టా రీల్స్లో చేస్తావు చూడు, అలా కావాలని. ఐ వాజ్ లైక్, సార్ నేను అలాగే ఏ సినిమాలోనూ చేయలేదు సార్, నా మొహం చూస్తేనే సీరియస్ రోల్స్ ఇస్తున్నారు అని. సో ఇంకా ఆయన నాకు ఆ డోర్ ఓపెన్ చేశాక ఇంకా ఐ వెంట్ ఫ్లయింగ్. సో ఏంటండి రోల్స్ విషయంలో ఆర్ యూ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇంకా రావాలి అని కోరుకుంటున్నారా? ఎట్లా? నేను ఇంకా తప్పటడుగులు వేస్తున్న ఫీలింగ్ అండి. ఏదో సంవత్సరానికి ఆరా సినిమా చేస్తూ ముసలిదాని అయిపోతున్నాను. ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. మీ తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. లక్ష్మి ఎందుకు సార్, ఎందుకండి తెలుగు వాళ్ళు ఎందుకు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఏమో అండి, తెలుగు వాళ్ళకే ఇవ్వట్లేదు. నేను ఎప్పుడు కొట్టుకునేది అది. ఈ సినిమా పర్టికులర్గా ముంబైలో 2 లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అక్కడ డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అంటే ప్రొడక్షన్కి అదే చీప్గా అనిపించింది ఉంటుంది. ఒక ఫ్లైట్ టికెట్ తోటి అయిపోయేది. ఇప్పుడు నేను వచ్చాను అనుకో బ్యాండ్ మేళం. సో ఇట్ వాజ్ జస్ట్ ఈజియర్, ట్రూత్ బీ టోల్డ్. యా, నేనే అడిగాను, ఒక్క రైటర్ ఇక్కడికి వస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు నేను వచ్చి, అండ్ ఎస్పెషలీ నేను ఇష్టపడను రావడానికి పాపను వదిలేసి. లాస్ట్ మినిట్ అక్కడికి వచ్చి జరిగే పనులన్నీ అక్కడికే పిలిపించుకుంటున్నాను అందరినీ. అంటే జనరల్గా ఇప్పుడు బొంబాయి వెళ్ళి ఇదివరకు ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళి హీరోయిన్గా అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హీరోయిన్గా అవ్వాలని కోరుకుంటారు. ఆ డిఫరెన్స్ గురించి మీరు ఏం చెప్తారు? నేను అదే అన్నాను కదా, ఒక లాంగ్వేజ్ అనేది ఉండకూడదని. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో చేస్తుంది, మలయాళం అమ్మాయి, సమాంత తమిళ అమ్మాయి హిందీలో ఉంది. సో ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్. మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు రవీనా టండన్ కూతురు డాడీ కూతురుగా చేస్తుంది. సో డాడీ వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక సినిమా, రవీనా టండన్ కూతురు డాడీ. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ క్రాస్ కల్చర్స్. ఇలా ఇంకా జరగాలి, అప్పుడే మనం అందరం కలిసి ఒక సినిమా అవుతాం. ఈ వుడ్డు ఆ వుడ్డు కాకుండా. గణేష్ గారు కాదండి, మీరు యాక్చువల్గా మీరు ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్ గారికి ఏం అవకాశాలు ఇస్తాలేమని అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్. ఓన్లీ యాక్టర్ నా. ఆవిడ దగ్గర ఇప్పుడు నాకు ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరన్నా అడుగుతున్నా, కథ ఎలా ఉందని అడగట్లా, ప్రొడ్యూసర్ అన్నాడా అంటే మీరు ఒకసారి వింటే బాగుంటుంది. నేను విన్నాను ప్రొడ్యూసర్తో పాటు రెండు. కాదు, ఇన్నాళ్ళు చెక్లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్లు ఏమి ఇస్తామని. అలా కాదండి, అందుకే తమిళకి వెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్లని. కాదండి, డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? 100% అండి. అయ్యో, 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను, అందుకే వేరే సినిమాలు తీసేది కవర్ అవుతుందేమో అని. ఎస్ గణేష్ గారు,
వాళ్ళని కూడా 2-3 క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. యా గణేష్ గారు, చెప్పండి. ద మెయిన్ రీజన్ ఆఫ్ షోకేసింగ్ ఇన్ దిస్ యాజ్ ఎ బ్రేకప్ అని ఒక థీమ్ తీసుకున్నారు మీరు. సో డ్యూ టు ఈగో, మిస్అండర్స్టాండింగ్, సమ్ బ్రేకప్ విల్ బి హ్యాపెనింగ్. హౌ యు ఆర్ రెసెంబ్లింగ్ దిస్ టు ద ప్రెజెంట్ యూత్ ఇన్ దిస్ మూవీ? ఇప్పుడు చాలా చాలా అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నారు, మళ్ళీ చిన్న క్లాష్లో చిన్న ఈగోతో బ్రేకప్ చేస్తున్నారు కదా సార్. దాంట్లో నుంచి ఎలా మూవ్ ఆన్ అయ్యి, ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేసి, ఎలా బయట వెళ్తున్నారు కదా, అదే ఈ స్టోరీ సార్. బ్రేకప్ నుంచి ఎలా ఆ ప్రాసెస్ మూవ్ ఆన్ చేసినదే ఈ స్టోరీ. And how Vijay Antony gar cameo is going to be represent on the screen, and he is a villain as per the showcasing some edo tinal training తీసుకోవడం some akkada, and some of my friend has seen in the Tamil, he has seen that she after the breakup she went to the some so I won't be reliving much, but how the Vijay తెలుగులో అలా కాదు సార్, తెలుగులో చేంజ్ ఉంది సార్, తమిళ్లో తెలుగు చేంజ్ ఉంది సార్. coming to you, I think, after the Margan you have reached some your next standard of your films. Like so many offers have come to you, have as per my inside sources. So is there any sequel for the Margan? Any sequel for Margan? Nothing planned as of now. But if Leo sir has a very good script, ఖచ్చితంగా చేసేద్దాం. Another thing, have you faced any nostalgic moments while shooting in this? While shooting in this, Any nostalgic youth moments? Yeah. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లక్ష్మీ మంచు మ్యామ్. కానీ దాని తప్ప మార్గంలో కూడా నీళ్ళలోనే ఉన్నాను, ఈ ఫిల్మ్లో కూడా నీళ్ళలోనే ఉన్నాను. అది ఏ నీళ్ళు అనేది మీరు ఫిల్మ్ చూసే చెప్పాలి. Showcasing that in the poster is some anime kind of thing. Like as you said, Korean drama అని చెప్పారు ఇందాక. So how anime is related in this film? అనిమే ఇస్ అనిమే డైరెక్ట్గా రిలేటెడ్ కాదండి, అది వచ్చి ఒక స్మాల్ ఒక మాంటేజ్లో వచ్చిపోతుంది, కానీ క్యారీ సమ్ ఇంపార్టెన్స్. బట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అనిమే వల్ల ఈ కథ మారిపోతుందా అని ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందా, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. లక్ష్మి గారు, సో యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఈజ్ అంటే ఇది ఇలాగా రిలవెంట్గా ఉండడానికి, రెలవెన్స్ తీసుకోవడానికి ఇది మీరు ప్లే చేస్తున్న పార్ట్ అనుకోవచ్చా? ఐఎమ్ అన్ యాక్టర్, ఐ ఆల్వేస్ వాంట్ బి రెలవెంట్. చిన్న పెద్ద నేను ఎప్పుడు చూడలేదు మా. I only get surprised when I get questions like this. I've done movies where I've been in only one scene. I've done movies where I'm there throughout. నాకు క్యారెక్టర్ నచ్చాలి కానీ ఐఎమ్ నాట్, నేను ఎంతసేపు ఉన్నాను అని చూడను, వచ్చినంతసేపు బాగా చేశానా లేదా. ఓకే, అంటే సబ్జెక్ట్ వైజ్ ఇది ప్రాపర్గా ఒక జెన్జీ కనెక్ట్ ఫిల్మ్ కదా. నేను అంత అనుకోలేదండి. విజయ్ ఆంథనీ గారు ఫోన్ చేశారు, డేట్లు ఎప్పుడు అడిగారు, వెళ్ళిపోయాను అంతే. కథ మీద కూడా లేదు నాకు. బికాజ్ knowing the production house, knowing the kind of movies that they make, I know they will do right by me. By now I know that much, so there has to be some trust somewhere, no? That's why. అజయ్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. యాక్చువల్గా అంజలి గారు వాస్ సపోజ్ టు యాక్ట్ ఇన్ ఈ ఫిల్మ్. అవును, ఓకే ఓకే ఓకే, నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అయ్యో, ఇట్స్ ఓకేనండి, ఫైన్, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మంచిగా బుక్ నడుస్తుంది. మార్గన్లో ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ సీరియస్ క్యారెక్టర్. ఇందులో వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రతి ఒక్క కుర్రాడికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టరైజేషన్ని పికప్ చేసుకోవడానికి ఈజ్ దర్ ఎనీ సజెషన్స్ తీసుకున్నారా, ఆర్ ఎల్స్ ఓల్డ్ సినిమాస్ ఏమైనా చూసి పర్టికులర్గా? లేదండి, నా లైఫే ఒక సజెషన్, నా లైఫే ఒక రెఫరెన్స్ పాయింట్ ఈ ఫిల్మ్కి. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ని వెన్ ఐ వాజ్ రీడింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు ద స్క్రిప్ట్. అండ్ నేను మాత్రం కాదు, మీరు చెప్పేలాగా అన్ని కుర్రాలు కరెక్ట్ అన్న వర్డ్, ఇస్ ఇట్ అ బ్యాడ్ వర్డ్ సార్? ఓకే, సారీ, ఇట్ సౌండ్స్ వెరీ హార్ష్. కానీ ఎనీ పర్సన్, ఎనీ గర్ల్, ఎనీ బాయ్, ఎనీ వన్ హూ హ్యాస్ అ ఫ్రెండ్ హూస్ ఇన్ లవ్, ఎనీ పేరెంట్ హూ హ్యాస్ అ చైల్డ్ హూస్ ఇన్ లవ్, అండ్ ఇది ఈ ఫిల్మ్ని చూసి ఓవరు విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దిస్. ఎందుకంటే they'll be able to tell you, they'll also have this point that you have taken my film, whatever I'm seeing on screen is basically my life, so you have taken my film is the kind of a thought anyone will get after seeing this film. So that is how relatable this film was, even to me personally. ఓకే, డైరెక్టర్ గారు,
దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక పాయింట్ని త్రూ అవుట్ తీసుకెళ్ళడమో లేకపోతే మైండ్లో పెట్టుకోవడం లాంటిది జరుగుతుంది. సో బూకీ చూసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇస్ దర్ ఎనీ పర్టికులర్ థింగ్ దట్ దే టేక్ ఆఫ్? They will throw the egos, first of all. They won't keep the egos inside. They will blast it immediately. See, in this story, ఆ అమ్మాయి అబ్బాయి ఆ టైంలో బ్రేకప్ చేసిన టైంలో ఒక 5 minutes థింక్ చేసి ఆ సారీ చెప్తూనే అన్నీ ఓవరే, స్టోరీయే కాదు. బట్ ఆ సారీ ఆ ఈగో ఉంది కదా, అదే ఈ స్టోరీ డ్రైవింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ. Danusha, how much you related to this character? You looking very tough on the screen. నాకు ఇది టఫ్గా లేదు యాక్ట్ మీరు చేయడానికి. చాలా టఫ్ గర్ల్ లా కనిపిస్తున్నారు స్క్రీన్ లో. టఫ్గా అని ఓకే, దట్స్ మై క్యారెక్టర్. సో యాక్చువల్లీ భయంకరంగా నాకు రిలేట్ అయింది ఈ క్యారెక్టర్. అవును ఎందుకంటే లేదండి, బాగుంది అది. భయంకరంగానే ఎప్పుడైనా సొల్లు చాలా చాలా రిలేట్ అయింది. లేదండి, భయంకరమే బాగుంది. ఒక్కొక్క సీన్ నేను యాక్ట్ చేసేటప్పుడు ఇది నేను కూడా ఆ రోజు చేసిన అని నాకు అనిపించింది. సో అలాగా నాకు రిలేట్ అయింది ఒక్కొక్క సీన్ కూడా. చాలా ప్రామిసింగ్ గా ఉన్నారు ఆన్ స్క్రీన్. అంటే థ్యాంక్ యూ, మీరు థ్యాంక్ యూ. సోషల్ మీడియాని ఉన్న ఇన్ఫ్లుయెన్సే కారణమైందా ఈ ఆపర్చునిటీ? అవును, మా రీల్స్ చూసి విజయ్ ఆంటనీ సార్ నాకు కాంటాక్ట్ చేసి ఆడిషన్కి రమ్మని పిలిచారు. నేను ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ చేసి ఈ ఛాన్స్ నాకు దొరికింది. సార్ మీరు రీల్స్ ఎక్కువ చూస్తుంటారా సార్? నేను కాదు సార్, విజయాన్ని విజయ్ ఆంటనీ సార్ చూసి ఆ విజయాన్ని సరే సజెస్ట్ చేస్తున్నారు ధనుష వచ్చి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వచ్చినప్పుడు చాలా మంది తేలిపోతుంటారు కదా. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ధనుష్? అబౌట్ ధనుష చాలా మంది అండి. పూరీలు అర్థం అవ్వట్లేదు. ఓ యాక్చువల్ She has outperformed this role, Andy. No other person, as far as I know, would have been able to pull this off. And we searched for a lot of heroines in this film. Almost in a 30 to 40 goals. 30 to 40 people. This hunt went on for months altogether. That's one of the reasons why we weren't able to shoot the film as well. Kani Danusha laga oka pair, Danusha laga oka artist, we were really fortunate to have. And I don't think anyone would have been able to do this role better than Danusha. ఈ క్యారెక్టర్ చాలా ఛాలెంజెస్ ఉంది సార్. మీరు మూవీ చూసిన టైంలో మీకు తెలుసు ఎలా అమ్మాయి చేస్తుంది. సో లక్ష్మి గారు, ఈ క్యారెక్టర్ అనేది ఒక లైటర్ వేగా అనిపిస్తుంది మేము ట్రైలర్ చూసినంత వరకు. హౌ మచ్ యూ ఎంజాయ్? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీ క్యారెక్టర్ త్రూ దొరుకుతుంది అనుకుంటున్నాను. నేను కామెడీ చాలా బాగా చేస్తానండి. కెమెరాలు ఆన్ ఉన్నాయి కదా. సో ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ కామెడీ. నా నెక్స్ట్ సినిమా కూడా ఐ థాట్ దట్ వుడ్ బీ మై అది ముందు వస్తుంది, ఇది తర్వాత వస్తుంది అనుకున్నా. బట్ ఇంకో 2 weeksలో లేచింది మహిళా లోకం అని ఇంకో సినిమా వస్తుంది. దాంట్లో అయితే ఫుల్ ఆన్ నేను అసలు రెచ్చిపోయాను ఆ సినిమాలో కామెడీ. చాలా బాగా వచ్చింది అంటున్నారు ఆ సినిమా కూడా. సో ఐ hopefully my next few films will be comedy in a lighter way. Lakshmi garu. Hi Andy. Hi, how are you? This is Rani. Sorry. వీళ్ళిద్దరిలో స్టార్టింగ్ ప్రోమో ఒకటి చూపించారు. మోస్ట్ ఇరిటేటింగ్ అనమాట అజయ్ గారికి తను వేసే క్వశ్చన్స్ అన్ని. సో అలా మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్స్ ఎప్పుడైనా మీరు కలిసారా? అండ్ వీళ్ళిద్దరిని ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఎక్కువగా ఇబ్బంది పడిన మూమెంట్ ఏంటి? మ్యామ్ యాక్చువల్లీ నన్ను కలిసారు. అప్పుడు ఐఎమ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ యు మెట్. No. You just told me, ma'am, ఒక 5-10 minutes ముందు. No. Naughty fellow I said, not irritating. Now you're irritating me. No, they were just too amazing. నీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఎవరినైనా కలిసి? ఓ యా, ఎవ్రీడే తగులుతానే ఉంటారండి. అది దాటుకొని లైఫ్ లివ్ చేయడమే లైఫ్.
ఇరిటేషన్ లేకుండా ఎలా అప్పుడే మనకు గుర్తొస్తుంది నేను చేసే మెడిటేషన్, నేను నమ్ముకున్న దేవుళ్ళు. సో ఇట్స్ కాన్స్టెంట్ వెన్ ఆ ట్రిగర్స్ ఉంటూనే ఉంటాయి కదా. అండ్ వెన్ యూర్ అవుట్ దేర్, మన ఇంట్లోనే మన లోపలే ఉంటే ఒక సిస్టమ్ ఉంటుంది. రోజుకి ఒక కొత్త ప్లేస్లో ఉండేదాన్ని నేను. ఎవ్రీ డే ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్. సో you have to be willing to roll with the punches and the challenges. So irritation is there all the time. అజయ్ గారు, అజయ్ యా, ట్రైలర్ వాస్ టూ గుడ్, చాలా బాగుంది. అండ్ Thank you. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో లవ్ అనే దానికి చాలా షిప్స్ అనేవి వచ్చినాయి, లైక్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఇలా ఫ్లటేషన్షిప్ అని. సో విచ్ షిప్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్? Ship is good for health. Gym membership. ఫ్రెండ్షిప్ అండి యాక్చువల్గా. మీ పార్ట్నర్ని ఇఫ్ యూర్ ఏబుల్ టు మేక్ యువర్ ఫ్రెండ్, దట్స్ నథింగ్ మోర్ దట్ యూ కెన్ ఆస్క్ అవుట్ ఆఫ్ లైఫ్. హ్యావింగ్ అ ఫ్రెండ్ as a partner, having someone who you can share things with as a partner. Partner or friend should not be two different personalities. They should be in one person. And if you're fortunate to get that, that is more than enough in life. Nothing else is needed. ఆల్ ద బెస్ట్, చాలా బాగుంది. లక్ష్మి గారు, చెప్తాండా. సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ సో యూ. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు అండ్ సోషల్ ఇష్యూస్ మీద కూడా అప్పుడప్పుడు కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి రీసెంట్గా ఒక ఇష్యూ నడుస్తుంది, మీకు ఐడియా ఉంటుంది. బన్ ఇష్యూ, ఒక బన్ కోవా బన్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. కోవన్ వదిలేరా? ఏంటో చెప్పు, కోవా బండ్లో ఏమైంది? సో మేడారం జాతరలో ఒక రోజువారీ వ్యాపారిని పట్టుకుని కొంచెం మీడియా పరంగా కొంచెం ఆయన్ని ఒక బ్యాట్ చేయటం, తర్వాత ఇదంతా జరిగింది. సో నాకు మీరు క్లారిటీ లేదు, నాకు ఫుల్ గా తెలియకుండా ఐ విల్ నాట్. లాస్ట్ ఓకే, క్వశ్చన్, లాస్ట్ మీకు క్వశ్చన్. తెలియదు కాబట్టి ఇంకా యా, అడగకూడదు. ఓకే, డన్. ఇంకేమైనా రెలవెంట్ క్వశ్చన్ అడగచ్చు కదా, పాల్కోవా గురించి కాకపోతే కోవా బన్ అనుకుంటా. నాకు తెలియదు అది, నాకు నాకు సారీ తెలిసేమనుకున్నాను మేడం. లేదు థ్యాంక్ యూ అస్సలు. మేడం. నాయన నేను నా రీల్స్ పెట్టడం వరకే తప్ప అసలు నేను టీవీ జోలికి కానీ మీడియా జోలికి కానీ యూట్యూబ్ అంజలి, జోలికి last కానీ question. వెళ్ళట్లేదు. లక్ష్మి గారు, ఎస్, సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి లవ్ అనే పదం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ వరకు లవ్ డెఫినేషన్ ఏంటి? కొడితే బాగోదు కదా. వద్దులేండి. అదే ఫీలింగ్ నాకు ప్రస్తుతం రైట్ నౌ. ఓకే అండి. ఓవర్ రేటెడ్ లవ్ ఇస్ ద లక్ష్మి ఓన్లీ లవ్. ఐ టెల్ యూ, ద ప్యూరెస్ట్ లవ్ is only between a mother and child. The most honest, most real, I felt when I married my husband, I will give my life, nothing. I will give my life to my child. Right now, mutike addam anpistundi, with the husband. But it is just how we change as human beings, First, mana mummy, mana daddy anukuntamu. Then comes whoever else in your way. But for me, నాకు ఆ లవ్ అనేది నిజంగా ఓ మై గాడ్ అనిపించింది నా మేనకోడళ్ళు పుట్టినప్పుడు. అండ్ నా కూతురు పుట్టిన తర్వాత ఇంకా పడుల్ అంతే. అసలు తను నడిచే ప్రతి అడుగు ఆహా, ఇట్స్ లిటిల్ టూ మచ్ దట్ ఐ లవ్ హర్, బట్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఫర్ మీ. అండ్ మై డాగీస్, లోలా అండ్ నవాబ్. లక్ష్మి గారు, మీరు ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ అయితే చేశారు. అండ్ మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? మీ డ్రీమ్ జోనర్ ఏంటి? ఒక సండే రోజు తప్ప ప్రతిరోజు వర్క్ చేయాలని. అది ఏ క్యారెక్టర్ అనేది నాకు లేదు. ఐ మీన్ వెన్ ఐ సీ రియలీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఇప్పుడు తాప్సీది సినిమా నేను చూడలేదు కానీ అస్సీ అని ఒకటి రిలీజ్ అవుతుంది 20th. ఆ ట్రైలర్ చూసే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఐఎమ్ లైక్, మ్యాన్, వెన్ విల్ ఐ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని. సో మోస్ట్ రీసెంట్లీ దట్స్ ద మూవీ దట్ ఐ ఫెల్ట్ ఐ విష్ ఐ డిడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఐ రియలీ వాంట్ టు డూ అ స్ట్రాంగ్ కోర్ట్ రూమ్ డ్రామా. థ్యాంక్ యూ అండి. Thank you. Yay. Thank you. Thank you.